అండ్ వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. ఈ రోజు మనం ఎన్నో ఓటీటీ మూవీస్ చూస్తున్నాం, ఎన్నో సినిమాలు చూస్తున్నాం, కానీ ఒక వెరైటీ కాన్సెప్ట్ తో ఆల్రెడీ శ్రీలంకలో ఈ సినిమా రావడం జరిగింది. శ్రీలంకలో పెద్ద హిట్ జరిగింది, కానీ శ్రీలంక మూవీస్ ఎవరు చూస్తారు అన్నారు. అదే మూవీని తమిళ్లో అదే డైరెక్టర్తో దర్శక నిర్మాతలు ఈ పిక్చర్ని తీయడం జరిగింది. టైటిల్ నేమ్ పెరుసు. ఇది నెట్ఫ్లిక్స్లో తీసుకున్నారు. చాలామందికి ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయినప్పుడు ఎవరికి తెలియదు. చాలా ఒక డీసెంట్ టాక్తో, మంచి హిట్ టాక్తో తమిళ్లో నడిచింది, కానీ ఆ కాన్సెప్ట్ గురించి కూడా బయటికి రాలేదు. ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా రిలీజ్ అయిందో, మనకు ట్రైలర్ రిలీజ్ చేశారు. వైభవ్ అండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ సునీల్ గారు, వాళ్ళు సినిమాలో కూడా ఓన్ బ్రదర్స్గానే చేశారు. నిజంగా ఈ సినిమా పెరుసు అంటే మనకు తెలుగు మీనింగ్ పెద్ద అని అర్థం. పెద్ద అంటే ఒక పెద్దరికం గల వ్యక్తి, ఊర్లో చలామణి వ్యక్తి సడన్గా చనిపోతారు. అంటే బలగం సినిమా చూసింటారు కదా, ఆ టైప్లో సినిమా మొత్తం ఒక బాడీ చుట్టూ సాగుతుంటుంది. కానీ బలగం డిఫరెంట్, ఈ పెరుసు డిఫరెంట్. బలగం అంటే మొత్తం సెంటిమెంట్తో మమ్మల్ని ఆలోచించజేస్తుంది, కానీ ఇది కడుపుబ్బా నవ్వించే సినిమా పెరుసు. కానీ కాన్సెప్ట్ వైజ్ చూస్తేనే కొంచెం ఎక్కడో వల్గరాలిటీ ఉంటుంది, కానీ డైరెక్టర్ చాలా బాగా దీన్ని హ్యాండిల్ చేశారండి. ఎక్కడ వల్గర్ లేకుండా, ఎక్కడ వల్గరాలిటీ లేకుండా సినిమా మొత్తం అడల్ట్ కామెడీ ఉన్నా కూడా ఆ కామెడీలో కూడా ఎక్కడ డబుల్ మీనింగ్ లేకుండా నీట్గా చేశారు. జస్ట్ సినిమా రివ్యూ అంటే ఒక పెద్ద ఆయన చనిపోతారు అకస్మాత్తుగా, కానీ వాళ్ళ పెద్ద కొడుకు చూసిన సమయానికి అతని ప్రైవేట్ పార్ట్ అనేది జస్ట్ ఉంటుంది. ఇది చెప్పడానికి కూడా చాలా కామెడీ ఉంది తెలుసా. ఇంత మంచి కామెడీ సినిమాని చాలామంది దీన్ని సినిమా చాలా బాగుంది. ఎంత మీకు 2 hours ఈ సినిమా స్పెండ్ చేసే టైం మీ మైండ్ని ఒక రిఫ్రెష్ చేస్తుంది. అంటే ఫుల్ కామెడీ, ఎక్కడ వల్గర్ లేకుండా, ఎక్కడ ఇప్పుడు హిందీ మస్తీ మూవీ చూస్తుంటారు, ఆ మూవీ ప్రకారం కానీ వెళ్తే ఈ మూవీ ఎక్కడో డల్ అయిపోయేది, అంటే ఢమాల్ అయిపోయేది. కానీ అలా ఏం లేకుండా మొత్తం దీంట్లో ఫ్యామిలీ అంతా ఉంటారు. 2 కోడళ్ళు ఉంటారు, అత్త ఉంటారు, పిన్ని ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, డాక్టర్, అంతా ఒక ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్ ఒక్కడే కొత్తగా తీసుకొని మొత్తం కామెడీతో చాలా బాగా మేనేజ్ చేశారు డైరెక్టర్ గారు. మీకు ఫుల్ నవ్విస్తుంది, ఫుల్ ట్రీట్ ఇస్తుంది ఈ మూవీ అనేది. ఫుల్ మీకు కడుపు నొప్పి వస్తే మాది బాధ్యత కాదని డైరెక్టర్ కూడా అన్నారు. కాబట్టి నిజంగా ఆ కాన్సెప్ట్, ఆ ఒక పరువు కాపాడడం కోసం 2 కొడుకులు, ఫ్యామిలీ మొత్తం ఏం చేశానంటే, ఈ విషయం బయట తెలిస్తే ఏమవుతుంది, ఆ పెద్ద ఆయన అంత బాగా బతికిన ఆయన 70 yearsలో అలా ఒక అతని ప్రైవేట్ పార్ట్ అలా లేచి నిలబడడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది వాళ్ళకి. అదంతా కప్పిపుచ్చుకోవడానికి వచ్చే డ్రామానే ఈ సినిమా. ఎందుకంటే ఎవరికైనా పరువు ఇంపార్టెంటే కదా, ఒక కామెడీ వైజ్గా తీసుకెళ్లారు. ఎనీహౌ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం సెంటిమెంట్తో 2 అన్నదమ్ములు, అరే నాన్న ఇంత బాగా మనకు పోషించారని ఒక చిన్న సెంటిమెంట్ కూడా వస్తుంది. దీంట్లో వైభవ్ చాలా బాగా చేశారు. ఇంకా వైభవ్ జోడిగా చాందిని గారు అండ్ సునీల్ వాళ్ళ రియల్ అన్న మన కోదండరామిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయిలండి ఈ సినిమాలో 2 నటించడం జరిగింది. సినిమా ఆదిత్యం మీకు కామెడీ ఉంటుంది. మనకు ఇప్పుడు ఈ మధ్య కామెడీ ఎక్కువ దీంట్లో ఎవరు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతి వస్తున్నాంలో ఉన్నారు కదా, నేను పార్టీ అధ్యక్షుడిని అంటారు, జైలర్లో కూడా ఉన్నారు. ఆయన డాక్టర్గా నటించారు. ఆయన వచ్చినప్పుడైతే ఇంకా హిలేరియస్ ఉంటుందండి కామెడీ. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి ఒక లేడీ డాక్టర్ని కలుస్తారు, అక్కడ మీకు ఫుల్ కామెడీ. అసలు పెన్ను మీద రాస్తే పెన్ను పెద్దదైతే ఏంటండి, ఇలాంటి కామెడీ కూడా చాలా బాగా మీకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సమస్య జరిగినప్పుడు పక్కింట్లో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఒక శ్యామల అని ఒక ఆమె ఉంటుంది, ఆమె క్యారెక్టర్ కూడా మీ అందరికీ ఆదిత్యం నవ్విస్తుంది. నిజంగా ఇది ఈ ఎండింగ్ అనేది ఎలా అయిందనేది చూడాలి, ఎందుకంటే ఒక చాలా బాగా హ్యాండిల్ చేస్తారు డైరెక్టర్ గారు. ఈ మూవీ గురించి ఎందుకురా చెప్తున్నామంటే, మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నా ఈ కాన్సెప్ట్తో కూడా మూవీ తీయచ్చా అని ఆశ్చర్యం కలిగేలా, అది కాకుండా ఎక్కడ వల్గరాలిటీ లేకుండా, ఎక్కడ మనకు చూసే విధానంలో అసహ్యం కలగకుండా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో తీశారు డైరెక్టర్ గారు. మీకు 2 గంటలు జస్ట్ మైండ్ ఫ్రెష్ అవ్వడానికి సినిమా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా బాగుంది సినిమా, ప్లీజ్ వాచ్.